ఖైరతాబాద్ బడా గణేశుని దర్శించుకోవడానికి భక్తులు వస్తున్నారు. ఎప్పటికప్పుడు క్రౌడ్ను కంట్రోల్ చేస్తున్నారు పోలీసులు. సీసీ కెమెరాల్లో నిరంతరం పర్యవేక్షిస్తున్నారు పోలీసులు. ప్రత్యేక కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశారు. చైన్ స్నాచర్స్, జేబు దొంగలు ఫోన్లు దొంగలించారని, పిల్లలు తప్పిపోయారని కంప్లైంట్స్ ఎక్కువగా వస్తున్నాయంటున్నారు పోలీసులు. సీసీ కెమెరాల్లో చూస్తూ భక్తులకు సూచనలు చేస్తున్నారు. ఖైరతాబాద్ గణేశుడి వద్ద కంట్రోల్ రూమ్ నుంచి మరింత సమాచారం కల్పన అందిస్తారు. బడా గణేశుని దగ్గర రోజు రోజుకి భక్తుల కోలాహలం పెరుగుతా ఉంది. ఇక వారాంతం అవ్వడం, దాంతోపాటు సెలవు దినం ఆదివారం అవ్వడంతో ఉదయం నుంచి కూడా భక్తుల కోలాహలం పెద్ద ఎత్తున కనిపిస్తూ ఉంది. ఇసుకేస్తే రాలినంత జనం ఖైరతాబాద్ బడా గణేశుని దర్శించుకోవడానికి వస్తూ ఉన్నారు. ఇక వచ్చే జనంకి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని రకాల ఏర్పాట్లు కూడా చేయడం జరిగింది. ముఖ్యంగా భారీ పోలీస్ బందోబస్తుతో పాటు సీసీ కెమెరాల నడుమ ఎప్పటికప్పుడు కూడా నిరంతరంగా పర్యవేక్షిస్తూ భక్తులకు దర్శనం కల్పించే విధంగా ఏర్పాట్లు చేశారు. మరి సీసీ కెమెరాలకు సంబంధించి కమాండ్ కంట్రోల్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. పక్కనే ఉన్న హెల్త్ సంబంధించి డిపార్ట్మెంట్ ఏదైతే ఉందో అందులో మనకు ఇక్కడ కమాండ్ కంట్రోల్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఒక్కసారి కూడా మనం చూస్తూ ఉండగా దాదాపు 32 సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి ఎప్పటికప్పుడు కూడా నిరంతరంగా పర్యవేక్షిస్తూ ఉన్నారు. మరి మనతో పాటు ఇక్కడ సీసీ కెమెరాలు ఏదైతే ఉన్నారో మానిటర్ చేసే వాళ్ళు పోలీస్ వాళ్ళు ఉన్నారు. ఒకసారి వారితో కూడా మాట్లాడదాము. సో ఏ విధంగా వీళ్ళు వర్క్ చేస్తూ ఉంటారు, ఇక్కడ ఎన్ని షిఫ్ట్ల వైజ్ గా పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఇక్కడ ఉంటారో తెలుసుకుందాం. హాయ్ అండి, మీ పేరు? నా పేరు భాగ్యశ్రీ అండి, ఎస్ఐ వరంగల్. సో ఇక్కడ అంటే ఖైరతాబాద్ బడా గణేష్ సంబంధించి కూడా మొదటి రోజు నుంచి భక్తుల కోలాహలం కనిపిస్తూ ఉంది. పెద్ద ఎత్తున వస్తూ ఉన్నారు. సో వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బంది కాకుండా దాదాపు ఎన్ని సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారండి? ఇక్కడ మొత్తం 32 సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారండి. సో ఇక్కడ అన్ని ఎగ్జిట్స్, ఎంట్రీస్ మేము మానిటర్ చేస్తూ ఉంటాము. సో ఎగ్జిట్స్, ఎంట్రీస్ మానిటర్ చేయడం వల్ల ఏంటంటే క్రౌడ్ ఎక్కడ ఎక్కువ ఉంది, సో ఎక్కడ ఎమర్జెన్సీ గేట్స్ ఓపెన్ చేసి క్రౌడ్ని మనం కంట్రోల్ చేసుకోవచ్చు అనే దానికి కమాండ్ కంట్రోల్ ఉంటుందండి. సో ఎప్పటికప్పుడు సెట్లో మనల్ని కాంటాక్ట్ చేస్తూ ఉంటారు. ఈవెన్ ఇన్ఛార్జెస్కి కానీ ఎక్కడైనా క్రౌడ్ని మానిటర్ చేయడానికి ఏ గేట్స్ ఓపెన్ చేయాలి అనేది సార్ వాళ్ళు డిసైడ్ చేసుకోవడానికి మాకు ఇక్కడ మేము సార్ వాళ్ళకి చెప్తా ఉంటాం ఎక్కడి వరకు క్రౌడ్ ఉంది, సో ఏ గేట్స్ ఓపెన్ చేసుకోవాలని సార్ వాళ్ళు డిసైడ్ చేసుకుంటారు. సో ఇక్కడ ఉండి మేము ఇలా మానిటర్ చేసుకుంటూ ఉంటాం. మీరు స్క్రీన్లో చూసినట్టయితే క్రౌడ్ ఎక్కడ ఎక్కువ ఉందో మేము సార్ వాళ్ళకి ఇన్ఫామ్ చేస్తూ ఉంటాం. ఈ పాయింట్ ఆఫ్ దగ్గర క్రౌడ్ ఎక్కువ ఉంది అని. సో సార్ వాళ్ళు దాన్ని బట్టి డెసిషన్ తీసుకుంటారు అనమాట. అంటే దాదాపు మొదటి రోజు నుంచి చూస్తున్నాము, ఇదే ఫస్ట్ వీకెండ్ అవ్వడంతో రద్దీ ఎక్కువ పెరుగుతూ ఉంది. మొదటి రోజు కంటే నిన్న కావచ్చు, ఈ రోజు కావచ్చు, దాదాపు ఎంట్రీ పాయింట్స్ కావచ్చు, ఎక్కడి నుంచి ఎక్కువగా భక్తులు వస్తూ ఉన్నారు, మీరు ఎట్లా ఇన్స్ట్రక్షన్స్ ఇస్తూ ఉంటారు? ఓకే, యాక్చువల్గా ఇది వీకెండ్ కాబట్టి మీరు చూసుకున్నట్లయితే ఎంఎంటీఎస్ నుంచి క్రౌడ్ ఎక్కువ ఉంది. అది ఓపెన్ చేయండి ఒకసారి కెమెరా. సో ఎంఎంటీఎస్ నుంచి వచ్చే వాళ్ళు చాలా ఎక్కువ మంది ఉన్నారండి ఇక్కడ. సో ఈ గేట్ చూస్తున్నారా మీరు? ఇక్కడ ఈ మన మెట్రో ఉంది కదా, మెట్రో అండ్ ఎంఎంటీఎస్ ఆ గేట్స్ ఉంటాయి. సో అక్కడ నుంచి వచ్చే వాళ్ళు క్రౌడ్ ఎక్కువ ఉన్నారు ఈరోజు, ఎస్పెషల్లీ మనకి మెట్రో ఉండడం వల్ల వీకెండ్ కాబట్టి. ఇంకొకటి ఇది ఒక ఎంట్రీ ఉంటుందండి. ఇంకొకటి అటు సైడ్ మింట్ కాంపౌండ్ వైపు చూపించండి. సో ఇది ఒక ఎంట్రీ ఉంటుందండి. ఇక్కడ కొంచెం తక్కువ ఉంది మీరు క్రౌడ్ చూసుకున్నట్లయితే. సో కంపారిటివ్లీ మెట్రో నుంచి వచ్చే వాళ్ళు ఇవాళ ఎక్కువ ఉన్నారు వీకెండ్ కాబట్టి. ఇది డ్రోన్లో కూడా మనం వ్యూ చేయొచ్చండి ఇక్కడ క్రౌడ్ ఎక్కడ ఉన్నారు, ఎంతమంది ఉన్నారు అనేది. సో ఎగ్జాక్ట్గా దాన్ని బట్టి నేను కంట్రోల్లో గ్రౌండ్ లెవెల్లో ఉన్న ఇన్స్పెక్టర్స్కి సార్ వాళ్ళకి ఇన్స్ట్రక్షన్స్ ఇస్తుంటాను. సార్ ఇచ్చే దాన్ని బట్టి ఇన్ఫామ్ చేస్తుంటా ఇక్కడ క్రౌడ్ ఉంది సార్ అని. సో సార్ వాళ్ళు దాన్ని బట్టి యాక్షన్ తీసుకుంటారండి. దాదాపు టోటల్గా ఎన్ని ఎంట్రీస్ ఉన్నాయండి, దాంతోపాటు ఎన్ని ఎగ్జిట్స్ ఉన్నాయి ఇక్కడ? ఓకే అండి, 3 ఎంట్రీస్ ఉన్నాయండి, 3 ఎగ్జిట్స్ ఉన్నాయి. అక్కడ మ్యాప్ కూడా ఉంది మనకి. అక్కడ చూసుకున్నట్లంటే Q1 ఎంట్రీ, Q2 ఎంట్రీ, Q3 ఎంట్రీ, కరెస్పాండింగ్గా వాటికి ఎగ్జిట్స్ కూడా ఉంటాయండి. సో అలాగే మానిటర్ చేసుకుంటారు. అండ్ ఎక్కడైతే క్రౌడ్ ఎక్కువ ఉంటుంది, సో ఇది Q1 ఎంట్రీ. ఇక్కడ మనం మెట్రో ఇందాక మీకు చూపించాను కదా, ఇది Q2 ఎంట్రీ. ఈరోజు Q2 దగ్గర క్రౌడ్ ఎక్కువ ఉన్నారు. సో ఇక్కడ నుంచి Q2 వచ్చి గణేష్ని దర్శనం చేసుకుని ఎగ్జిట్ అవుతారు. సో ఈ రూట్ చూసుకుంటే దీని ప్రకారం మూమెంట్ అనేది ఉంటుందండి. దాని ప్రకారము కరెస్పాండింగ్గా మనకి ఎమర్జెన్సీ గేట్స్ కూడా ఉంటాయి అన్నమాట. ఆ ఎమర్జెన్సీ గేట్స్ ఓపెన్ చేసి ఎంట్రీ చేపిస్తాము, ఎగ్జిట్ చేపిస్తాం క్రౌడ్ని. సో ఇది గ్రౌండ్ లెవెల్ మానిటరింగ్. ఇది మనకి బర్డ్ వ్యూ అనమాట, మనకి ఎగ్జాక్ట్గా మ్యాప్లో ఇది. ముఖ్యంగా అంటే ఈ మధ్య కాలంలో క్రౌడ్ ఎక్కడైతే మనకి ఎక్కువగా ఉంటుందో అక్కడ పిక్ పాకెటర్స్ కావచ్చు, స్నేక్ చార్జర్స్ కావచ్చు ఎక్కువగా ఉంటారు. వాటికి సంబంధించి కూడా మీరు మానిటరింగ్ చేస్తూ ఉంటారా? ఎట్లా ఉంటుంది? అవునండి, దానికి సంబంధించి క్రైమ్ని సంబంధించి కూడా మానిటరింగ్ యూజ్ అవుతుంది. ఈ రికార్డింగ్స్ కూడా ఉంటాయండి. ఇన్ కేస్ మనకి ఎవరైనా ఈ పర్టికులర్ పాయింట్లో నా వెహికల్ పోయింది ఆర్ మిస్సింగ్ ఉన్నారు అంటే మనం ఏం చేస్తామంటే ఆ పర్టికులర్ పాయింట్ ఇన్ టైంకి బ్యాక్ డేట్ చేసి చూసుకుంటాం అనమాట, ఎగ్జాక్ట్గా ఎవరు ఎక్కడ ఉన్నారు, ఎక్కడ పోయింది అనేది. సో వాటిని కూడా మనం మానిటర్ చేస్తాం. ఇక్కడ కమాండ్ కంట్రోల్ చూసి చెక్ చేస్తాం ఎవరు తీశారు, లేదా ఇంకా వెహికల్ అక్కడే ఉందా,
అనే దాన్ని బట్టి, కంప్లైంట్ వచ్చిన దాన్ని బట్టి చూస్తాము. మిస్సింగ్ పర్సన్స్ది కూడా చెక్ చేస్తామండి. అంటే దాదాపుగా మీరు ఉన్నప్పుడు కావచ్చు, మీ షిఫ్ట్లో ఉన్నప్పుడు కావచ్చు, ఎక్కువగా ఎలాంటి కంప్లైంట్స్ వచ్చాయండి మీ దగ్గరికి? వెహికల్ మిస్సింగ్ అనే కంప్లైంట్స్ వచ్చినాయండి. యూజువల్గా వాళ్ళు యాక్చువల్గా తీసుకురావద్దు, తీసుకొచ్చి పాయింట్ దగ్గర వదిలేసి మిస్సింగ్ కంప్లైంట్ ఇచ్చారు. ఇప్పుడు మేము చెక్ చేసి చూస్తే ఆ క్రౌడ్ మధ్యలోనే వెహికల్ ఉంది. సెల్ ఫోన్స్ కూడా వాళ్ళు జాగ్రత్తగా పెట్టుకుంటే ప్రాబ్లం ఉండదు. సెల్ ఫోన్ మిస్సింగ్ కంప్లైంట్స్ కూడా వస్తున్నాయండి. అంటే ఇక చిన్న పిల్లల్ని ఎక్కువ తీసుకొని వస్తూ ఉంటారు కదా, ఫ్యామిలీ వాళ్ళు వస్తూ ఉంటారు, చిన్న పిల్లల్ని తీసుకొస్తూ ఉంటారు, ఆ మిస్సింగ్ కంప్లైంట్స్ కూడా వస్తూ ఉంటాయి కదా, వాటికి సంబంధించి ఎలా ఉందండి? అవునండి, చిన్నపిల్లల్ని తీసుకొచ్చినప్పుడు ఇంతమంది క్రౌడ్లో ఉన్నప్పుడు పేరెంట్స్ కూడా పిల్లల్ని వదిలేస్తున్నారు. సో మేము అంటే పోలీస్ వాళ్ళు చెప్పేది ఏంటంటే, జనము క్రౌడ్లో ఉన్నప్పుడు గోల్డ్ కానీ సెల్ ఫోన్స్ కానీ వెహికల్స్ ఎక్కడ పార్కింగ్ పెట్టారో అక్కడే వదిలేసి వస్తే చాలా బెటర్. ఎందుకంటే ఇంతమందిని మానిటర్ చేసినప్పుడు ఆబ్వియస్గా 1-2 ఐటమ్స్ మిస్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. కాబట్టి క్రౌడ్కి చెప్పేది ఏంటంటే, గోల్డ్ ఆర్నమెంట్స్ కానీ మొబైల్ ఫోన్స్ కానీ పిల్లల్ని తెచ్చినప్పుడు చూసుకొని, ఇన్ కేస్ దర్శనం చేసుకోవాలనుకుంటే వీకెండ్స్ కాకుండా వీక్ డేస్ అయితే బెటర్ పిల్లలు ఉన్న వాళ్ళకి. సో దాదాపు ఎన్ని షిఫ్ట్లు వైజ్గా మీరు ఇక్కడ కంట్రోల్ చేస్తూ ఉంటారండి? దాదాపు మార్నింగ్ కావచ్చు, ఎంతమంది ఉంటూ ఉంటారు? సో గ్రౌండ్ లెవెల్లో అయితే 3 షిఫ్ట్స్లో వర్క్ చేస్తారు. ఇక్కడ కమాండ్ కంట్రోల్లో 2 షిఫ్ట్స్ ఉంటాయండి. మార్నింగ్ షిఫ్ట్, ఈవినింగ్ షిఫ్ట్. ఈవినింగ్ 1 వరకు అంటే 12 వరకు అలో చేసినా 1 వరకు పడుతుందండి మాకు. మీరు చూసిన బట్టి కావచ్చు, మీ షిఫ్ట్లో ఉన్నప్పుడు ఎక్కువగా ఏ సమయంలో జనాలు వచ్చి దర్శించుకుంటూ ఉన్నారండి? టైమింగ్స్ అంటే ఇంకా ఇది వీకెండ్ కాబట్టి మార్నింగ్ 8 నుంచి రష్ ఉండండి. 8 నుంచి ఈవినింగ్ 12 వరకు ఇలాగే ఉంటుంది క్రౌడ్ ఆల్మోస్ట్. ఇంకా వీక్ డేస్ చూసుకున్నట్లయితే అరౌండ్ 10-11కి వచ్చి అప్పటి నుంచి 12 వరకు క్రౌడ్ ఉంటుంది. క్యూ లైన్లో రద్దీ పెరిగినప్పుడు కూడా ఎమర్జెన్సీ గేట్స్ ఓపెన్ చేస్తూ ఉంటారు కదా, వాటికి సంబంధించి కూడా ఇన్స్ట్రక్షన్స్ ఇస్తూ ఉంటారు మీ పై ఆఫీసర్స్కి ఇక్కడ నుంచి? అంటే నేను సార్ వాళ్ళకి చెప్తా ఉంటాను క్రౌడ్ ఎక్కడి వరకు ఉందో, దాన్ని బట్టి సార్ వాళ్ళు డెసిషన్ తీసుకుంటారు ఏ గేట్ వైపు ఓపెన్ చేయాలని. ఇక్కడ మీకు చెప్పాను కదా Q1, Q2, Q3 అని. సో క్రౌడ్ ఎక్కడ ఉంటే అక్కడ ఎమర్జెన్సీ గేట్స్ని సార్ వాళ్ళు ఓపెన్ చేపిస్తారు. డెసిషన్ సార్ వాళ్ళు తీసుకుంటారు, జస్ట్ నేను ఇన్ఫార్మ్ చేస్తాను సార్ వాళ్ళకి. సో చూస్తున్నాగా ఒక్కసారి కూడా ఈ కమాండ్ కంట్రోల్కి సంబంధించి కూడా నిరంతరామంగా ఎప్పటికప్పుడు సీసీ కెమెరాలు అన్నీ కూడా ఇక్కడ మానిటరింగ్ చేస్తూ ఉన్నారు. దాదాపు 32 సీసీ కెమెరాలు ఖైరతాబాద్ పర్యవేక్షణలో ఈ పోలీస్ డిపార్ట్మెంట్ పరిధిలో ఉన్నాయి. సో ఇవన్నీ కూడా వీళ్ళు నిరంతరామంగా కూడా ఎక్కువగా క్రౌడ్ వస్తున్నప్పుడు ఏ సైడ్ నుంచి క్రౌడ్ ఎక్కువగా వస్తుంది, దాదాపు ఏ క్యూ లైన్లో ఎక్కువగా రద్దీ ఉంది, దాంతోపాటు ఈ రైల్వే స్టేషన్ కావచ్చు, ఇటు MMTS కావచ్చు, మెట్రో సైడ్ నుంచి ఎక్కువగా వస్తుందని చెప్పేసి వీళ్ళ పై అధికారులకు ఇక్కడ నుంచి ఇన్స్ట్రక్షన్స్ ఇస్తే వాళ్ళకి ఇన్ఫార్మ్ చేస్తే అప్పుడు వాళ్ళ పై ఆఫీసర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా కూడా ఈ డిసిషన్ మేకింగ్ అనేది వాళ్ళు తీసుకుంటారని చెప్తా ఉన్నారు. అదేవిధంగా ఎక్కువగా ఈ క్రౌడ్ ఏదైతే ఉందో, నిన్న శనివారం కావచ్చు, ఈరోజు ఆదివారం కావచ్చు, అదేవిధంగా మొదటి రోజు నుంచి వస్తున్న భక్తులు ఎవరైతే ఉన్నారో వారంతా కూడా గోల్డ్ ఎవరైతే తీసుకొచ్చుకుంటారో వాళ్ళైతే తగిన జాగ్రత్త తీసుకోవాలని చెప్తా ఉన్నారు. దాంతోపాటు పిక్ పాకెటర్స్ ఎక్కువగా ఉన్నారని చెప్పేసి, ఈ చైన్ ఛార్జింగ్ వాళ్ళు కూడా ఎక్కువగా ఉన్నారని చెప్పేసి చెప్తా ఉన్నారు. సో వాటికి సంబంధించి కూడా ఎప్పుడైతే కంప్లైంట్స్ వచ్చినా వీళ్ళంతా కూడా ఇక్కడ నిరంతరంగా వర్క్ చేస్తున్నామని చెప్తా ఉన్నారు. ఇక ఓవరాల్గా చూసుకున్నట్టయితే భక్తుల కోలాహలం పెరుగుతూ ఉన్న సందర్భంలో కూడా చిన్న పిల్లలు తీసుకొచ్చే వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఆ కంప్లైంట్స్ కూడా పెరిగిపోతున్నాయని చెప్పేసి, పిల్లలు తప్పిపోతున్నారని చెప్పేసి పేరెంట్స్ కూడా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని చెప్తా ఉన్నారు. ఇక్కడ ఎవరైతే పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు వర్క్ చేస్తున్నారో సీసీ కెమెరాకి సంబంధించి కూడా వీళ్ళకి సంబంధించి ప్రత్యేకంగా ఖైరతాబాద్ బడా గణేష్ పిఎస్కి సంబంధించి కూడా ఇక్కడ మనకు మ్యాప్ అనేది ఇవ్వడం జరిగింది. VIP ఎంట్రీ కావచ్చు, దాదాపు ఎక్కడి నుంచి ఎంట్రీ ఉంటుంది, ఎక్కడి నుంచి ఎగ్జిట్ ఉంటుంది, దాంతోపాటు ఇక్కడ ఫైర్ డిపార్ట్మెంట్కి సంబంధించి ఏ విధంగా ఉంటుంది, మెడికల్ క్యాంప్స్ ఎక్కడెక్కడ ఉన్నాయని చెప్పేసి కూడా మనకు ప్రత్యేకంగా ఇక్కడ చూస్తూ ఉన్నాము. క్యూ లైన్కి సంబంధించి కావచ్చు, ఎమర్జెన్సీ గేట్ కావచ్చు, ట్రాఫిక్ బారికేడ్స్ ఏవైతే ఉన్నాయో, దాంతోపాటు LINO బారిగేట్స్, ఇటు అంబులెన్స్, మెడికల్ క్యాంప్స్, దాంతోపాటు ఇటు ఫైటింగ్ మోటార్ సైకిల్స్ సంబంధించి ఫైటింగ్ మోటార్ సైకిల్స్, ఫైర్ ఇంజన్ సంబంధించి ప్రతి ఒక్కటి కూడా వీళ్ళకి ఇక్కడ మ్యాప్ రూపంలో కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో వీటిని బట్టి కూడా వీళ్ళంతా కూడా ఎక్కడెక్కడ మానిటరింగ్ అయితే చేస్తూ ఉన్నారని చెప్పుకోవచ్చు. ఇక ఓవరాల్గా చూసుకున్నట్టయితే ఖైరతాబాద్ బడా గణేష్ సంబంధించి కూడా భక్తుల కోలాహలం పెరుగుతూ ఉంది. వస్తున్న భక్తులందరికీ కూడా దర్శనం అయ్యే విధంగా ఇక్కడ అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది. అదేవిధంగా ఎప్పటికప్పుడు కూడా 24/7 షిఫ్ట్ల వైజ్గా ఇక్కడ ఉండి మానిటరింగ్ చేస్తూ ఉన్నారు సీసీ కెమెరా. ఎలాంటి కంప్లైంట్ వచ్చినా కూడా ఇటు పోలీస్ పరిధి నుంచి కావచ్చు, వీళ్ళ ఫైర్ సంబంధించి కావచ్చు, కంప్లైంట్స్ వచ్చినా ఇక్కడి నుంచి కూడా వీళ్ళంతా మానిటరింగ్ చేసి ఆ కంప్లైంట్స్కి సంబంధించి కూడా సాల్వ్ చేసే విధంగా వీళ్ళు ఇక్కడ చూస్తున్నారని చెప్పుకోవచ్చు. ఇక ఓవరాల్గా చూసుకున్నట్టయితే ఎప్పటికప్పుడు కూడా 24/7 సీసీ కెమెరాల పర్యవేక్షణలో బడా గణేష్కి సంబంధించి కూడా భక్తుల దర్శనం అయితే సాఫీగా జరుగుతుందని చెప్పుకోవచ్చు. కెమెరా పర్సన్ ప్రశాంత్తో కల్పన, V6 న్యూస్, హైదరాబాద్.